నిన్న జరిగినటువంటి పోతిరెడ్డిపాడు దగ్గర దీక్ష అన్నారు, ఏదో వ్యతిరేకతగా చూపించుకుంటూ వచ్చినటువంటి నాయకులందరికీ ఒక్కసారి అడుగుతున్నాను. ఎవరైతే నిన్న వచ్చిన నాయకులందరూ కూడా రాయలసీమ ప్రజల చేత దాదాపుగా 95% వాళ్ళందరూ కూడా మీరు పనికిరాని లీడర్లు, మీరు పనికిరారు రాయలసీమకు అని చెప్పి వాళ్ళందరినీ కూడా పనికిరారని చెప్పి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఓడించిన తర్వాత రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు నిన్న యాత్ర బిరుదులు పెట్టి జరగడం జరిగింది. నిన్న జరిగిన ఏ నాయకుడైనా, ఏ ఒక్కరైనా గత 19 నుంచి 24వ సంవత్సరం వరకు మేము ఈ ప్రాజెక్టు చేసినాము, మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు కట్టినారు, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినారు, ఫలానా జిల్లాకి ఇది చేసినారు అని చెప్పి ఎక్కడైనా ఒక్కటి చెప్పగలిగినారా? అంటే వాళ్ళ దగ్గర ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉంది. ఆడ తీసుకొచ్చినది ఏంటి, మీరు జరుగుతున్నది ఏదైనా ఒక సమస్య పరిష్కారంలో కానీ లేకుంటే అవతల ఒక నాయకుడిని విమర్శించాలని వచ్చినప్పుడు మీరు ఏం చేసినారో చెప్పాలా? లేదు మేమేం చేసినామో 19 నుంచి కానీ 24 వరకు, 2014 నుంచి 19 కానీ మీరు 19 నుంచి 24కి ఏం చేశారు, ఈ యొక్క 15 నెలల కాలంలో 18 నెలల కాలంలో ఏం చేస్తారో చెప్పాలా? జగను దాదాపుగా 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టినాడు. 12 లక్షల కోట్లను బడ్జెట్ ప్రవేశపెడితే ఆయన ఖర్చు పెట్టింది 2 లక్షల కోట్ల రూపాయలు, 2,000 కోట్లు. అంటే సిగ్గుసేరం ఉండాలి చెప్పుకోవడానికి కూడా 2,000 కోట్లు ఆ రోజు వాళ్ళు చేసేది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో మేము ఖర్చు పెట్టింది దాదాపుగా 8,000 కోట్లు. రికార్డు చూపిస్తాం, ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టినాం, మీరు రండి, మీ దగ్గర మేము ఎక్కడెక్కడ ఖర్చు పెట్టామో ప్రాజెక్టుల వారికి కూడా మేము చూపిస్తామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా 102 రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే దానిని దానికి కూడా ఎక్కడ కూడా పనికి రాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నిర్వీర్యం చేసి, ఇందాకే మా సోదరు చెప్పినట్టు, మా వాళ్ళు చెప్పినట్టు కూడా ఎక్కడ గ్రీస్ వేయడానికి లేకుండా, ఏమి చేయలేకుండా దానిని నిర్వీర్యం చేసి లిఫ్ట్ ఇరిగేషన్లనే పక్కకు పడేశారు. అది అతడు చేసే గొప్ప కార్యాలు. అసలు 1983లో ఒక రాయలసీమ కరువు వస్తే ఉద్దేశంతో ఎన్టీఆర్ తెలుగు గంగను ప్రారంభించింది ఎవరు? ఆఖరికి వీళ్ళు ఏమంటారు, తెలుగు గంగ కూడా మా వాళ్ళే తెచ్చినారు. అంటే ఏ పని చేసినా, ఏ అభివృద్ధి చేసినా మేము తెచ్చినాము అంటే ఇప్పుడు అప్పుడు వైఎస్ఆర్ పార్టీ లేకపోయినా మాదే మేమే తెచ్చినామంటారు. అదేవిధంగా 28/1/1988 పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ జాతికి అంకితం చేసింది ఎవరు? గౌరవనీయులు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే నందమూరి తారక రామారావు గారు చేశారు. మరి అయినా వైసీపీ నేతలు ఏమంటున్నారు, అది కూడా ఘనత మాదే. ఏ కార్యక్రమాన్ని తీసుకునేవంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇందాక మా సోదరి చెప్పినట్టు చరితమ్మ 2020లోనే జరిగింది. మళ్ళా ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆగిపోయింది. మీరు 2020లో ముఖ్యమంత్రి అయితే 24 వరకు మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులన్నీ కూడా తను చెప్పినట్టు కూడా ఏ అనుమతులు లేవు. కేవలం రాజకీయ కమిషన్ల కోసం, జగన్ కోసము ఆయన కమిషన్లు, వాళ్ళ కాంట్రాక్టర్లు. ఎవరు కాంట్రాక్టర్లు? ఎంఆర్కే వాళ్ళ ఎంపీ కాంట్రాక్టరు, వాళ్ళ కాంట్రాక్టర్లు, వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం దాన్ని పెట్టి దానికి సంబంధించినటువంటి ఏవైతే మొబిలైజేషన్ అమౌంట్ అంతా ఇచ్చి కేవలం రాజకీయాలు కోట్లు సంపాదించుకోవాలని దురుద్దేశంతో అది ఎలాగపోతుందని చెప్పి కూడా ఆ రోజు తెలుసు. మరి అదే విధంగా మేము ఆపినామని చెప్పి మంత్రి హరీశ్వరరావు కూడా చెప్పాడు కదా. బీఆర్ఎస్ నేత హరీశ్వరరావు ఏం చెప్పాడు, మేము లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాము అని చెప్పినప్పుడు మీకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే మీరంతా ఫ్రెండ్స్, మీరు బిర్యానీలు తింటారు, మీరు మంచిగా కౌలగించుకుంటారు, భాయ్ అంటారు, మంచి వెల్కమ్లు చెప్తారు. మరి మీ వెల్కమ్లు చెప్పినాక నువ్వు ఎందుకు కేసీఆర్ దగ్గరికి పోలేదు? ఎందుకు నువ్వు దాని మీద శ్రద్ధ చూపలేదని కూడా అడుగుతా ఉన్నాం. కనీసం మీకులో నిజాయితీ అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డయ్యి రాయలసీమ ప్రజల తరఫున ఆ రోజు రాయలసీమ ప్రజలందరూ కూడా ఆ యొక్క 19లో బ్రహ్మాండమైన కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని గెలిపించారు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీని గెలిపించి ప్రజలంతా కూడా ఏకపక్షంగా మిమ్మల్ని తీసుకొచ్చారే. మరి నువ్వు ఎన్జిటిలో ఎందుకు నువ్వు కౌంటర్ వేయలేకపోయావు? ఎందుకు కేసులు పుట్టించలేకపోయావు? అంటే నిజమైన ద్రోహివి నీవు రాయలసీమ నిజమైన ద్రోహి ఏమంటే 19లో నీకు అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి రాయలసీమ ప్రజలు ఇస్తే రాయలసీమ ప్రజలకు 3 నామాలు పెట్టి నీ పదవిని అడ్డం పెట్టుకొని అక్కడ కేసీఆర్ లబ్ధి చేస్తే అతన్ని కూడా నువ్వేం మాట్లాడలేకపోయినావు. నువ్వు అది
4 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, ఎక్కడన్నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇచ్చాడా? ఏ ఒక్క చోటనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చాడా? ఈ రోజు మేము ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు మూల కారణమే తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా గర్వంగా చెప్పగలుగుతాం ఈ రోజు అని కూడా. అది కూడా ఏంటి, అధికారం కోల్పోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఎవరో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో మాట్లాడినాడని దానిని తీసుకొని ఉనికిని కాపాడుకోవడానికి మీరు నిర్వీర్యమైపోతున్నారు. ఈ రోజు రాయలసీమలో ఎక్కడ కూడా మీరు నిర్వీర్యం అయిపోతా ఉంటే ఆ నిర్వీర్యంలో కాపాడుకోవడానికి మీరంతా కూడా చేస్తా ఉన్నారు. ఈ రోజు ముచ్చుమర్రిలో 2011లో 13 పంపులు స్టార్ట్ చేసింది ఎవరయ్యా? ముచ్చుమర్రిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 13 పంపులు మేము స్టార్ట్ చేశాం. మరి మీరు ఏమైనా చేశారా దాని తర్వాత వచ్చినాక? ముచ్చుమర్రి గురించి కానీ రాయలసీమ ప్రజల గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని చెప్తా ఉన్నాను. రాయలసీమ డ్రిప్ ఇరిగేషన్కు మూల కారకుడు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారా? ఈ రోజు సస్యశ్యామలం అవుతుంది అనంతపురం జిల్లా కానీ, రాయలసీమలో చాలా గ్రామాలు కానీ, కర్నూలు కానీ, కడప కానీ, అనంతపురంలో కానీ ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? డ్రిప్ ఇరిగేషన్ తీసుకొస్తే డ్రిప్కు ఒక 10 పైసలు కూడా ఇవ్వలేదు. అప్పుడు 90+10 10%కి రైతు కడితే 90% మేము ఇచ్చినాం లిఫ్ట్ ఇరిగేషన్లకు. మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వీర్యం చేసింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోతే ఏం చేసినాం? 39 మంది ప్రాణాలు పోతే ఊరికే నవ్వుకుంటూ చేతులు ఊపుకుంటూ తిరిగి వచ్చి దాన్ని ఆ రోజున కానీ అన్నమయ్య ప్రాజెక్టు ఒక ప్రాజెక్ట్ అంతమంది చనిపోయిన తర్వాత అంత ఘోరాతి ఘోరం జరిగినాక దాని గురించి ఎప్పుడన్నా పట్టించుకునేవా? ఏ రోజు కూడా దాని పని ఉండాలి. అంద్రీనీవర్ సామర్థ్యం 1700 క్యూసెక్లు అప్పుడు మేము చేసినాం. దాన్ని ఈరోజు 3500 క్యూసెక్లకు కేవలం అతి తక్కువ కాలంలోనే 190 రోజుల్లో 3870 కోట్లు అంద్రీనీవాకు హెచ్ఎన్ఎస్ఎస్కు ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది కాదా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? మాట్లాడాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా చంద్రబాబు పాలనలో రాయలసీమ అభివృద్ధి జరిగింది. నవ్యాంధ్రలో చంద్రబాబు ప్రాజెక్టులకు అత్యధికమైనటువంటి ఇంపార్టెంట్ ఇచ్చి 20,000 కోట్లకు పైగా మేమంతా ఖర్చు పెట్టడం జరిగింది. మా దగ్గర లెక్కలు ఉన్నాయి. మీరు రండి చర్చకు, ఎక్కడికి రావాలో చెప్పండి, ఎక్కడికైనా ప్లేస్ వస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. 14 నుంచి 19 వరకు 12,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టడం జరిగింది. ఏదైతే 2014 నుంచి 19 వరకు 12,000 కోట్ల రూపాయలు మేమందరం కూడా మా యొక్క ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టడం జరిగింది. అన్ని జిల్లాలకు కూడా కృష్ణా జిల్లాలో అదే విధంగా చెరువులు, రిజర్వాయర్లు జలకళలతో కలకలలు ఆడాయి ఆ రోజుల్లో. మేము పట్టిన ఇందాక సోదరు చెప్పినట్టు పట్టిసీమ, ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఏంటి? పట్టిసీమ పెడితే ఆ రోజు ఎక్కడికో అక్కడ ఇవ్వాల్సినటువంటి వాటర్ తీసుకొచ్చి ఈ రోజు పట్టిసీమ వల్ల శ్రీశైలానికి ఎంత లాభం ఉందో ప్రజలందరికీ కూడా తెలుసు. 120 టీఎంసీల నీరు మళ్ళీ ఇక్కడ తీసుకుంటా ఉన్నాం పట్టిసీమ వల్ల. తెలుగు గంగా, గాలేరు, నగరి, అంద్రినీవా, ఎస్ఆర్బిసి ఇవన్నీ ఎవరు తెప్పించారు? గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు అందరికీ నమస్కారం పెట్టినాం. అయిపోయి మాకేం దినం పెట్టుకున్నారు. బీసీ జనార్దన్ సార్ గారికి, పెద్దలు ఎన్ఎం నేపాల్ సార్ గారికి, జిల్లా అధ్యక్షులు అలచంతారెడ్డి గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక రాజకీయ వేదిక కావాలని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూచిగా చూపిసి ఈరోజు కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు చేసేటువంటి ప్రయత్నం ఇది. వాస్తవానికి ఈ రాయలసీమ జిల్లాలకు కానివ్వండి, రాయలసీమ ప్రాంతం అంతా కూడా బాగుపడిందంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వల్లే. ఇది ముమ్మాటికి నిజం. మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో హెచ్ఎన్ఎస్ కానివ్వండి, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి కానివ్వండి, జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులకు 1,000 కోట్లు, దాదాపు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి 12,000 కోట్లకు పైచిలుకు పెట్టేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరమ్మతులని కూడా పూర్తి చేపించి నీటి సరఫరా చేసినటువంటి చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే
ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అని అంటా ఉన్నారు. నేను ఈ వైసీపీ నాయకులందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, మీరు రాయలసీమ ద్రోహి అని అంటా ఉన్నారు. రాయలసీమను కరువును సమస్యను పరిష్కరించడానికి ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1983లోనే అన్ని ప్రాజెక్టులు తీసుకొని రావాలని శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని అమలు చేసే మంచి సంకల్పంతోనే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు మనకు జిల్లాకు సంబంధించి ఒక తెలుగు గంగ అయితేనేమి, ఎస్ఆర్బీసీ అయితేనేమి, అలాగే వెలుగోడు రిజర్వాయర్ అయితేనేమి, అలాగే హెచ్ఎన్ఎస్ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినదే. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు రాయలసీమను సస్యశ్యామలం చేస్తా ఉన్నారు. ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్డుకుంటున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మొట్టమొదట రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీ గవర్నమెంట్లోనే మే 5వ తేదీ 2024 మీరు మొదలు పెట్టడం జరిగింది. దానికి ఎలాంటి అనుమతులు లేవు. అంటే దానికి కేంద్ర జనవరుల శాఖ అనుమతులు లేవు, అలాగే పర్యావరణ అనుమతులు లేవు, అడవి శాఖ అనుమతులు లేవు, అఫెక్స్ కమిటీ అనుమతులు లేవు. ఏం అనుమతులు లేకుండా పనులు ప్రారంభించినారు. అంటే దాంట్లో కూడా 900 కోట్ల పనులు చేసినారు. ఆ మధ్య కూడా మట్టి పనులు, ఎందుకంటే వాళ్ళు జేబులు నింపుకోవడానికే వాళ్ళు ఆ పనులు మొదలు పెట్టడం జరిగింది. దీనికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి 2021 జూలై 7వ తేదీన నిలుపుదల చేయమని వాళ్లకు ఎన్జీటీనే వాళ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి మళ్ళీ వీళ్ళు పరిమితులు లేకుండానే, అనుమతులు లేకుండానే మీరు పనులు చేశారని చెప్పేసి ఫైన్ కూడా 2,65,00,000 ఫైన్ కూడా విధించడం జరిగింది. అంటే మీరు మరి అధికారంలోనే ఉన్నారు, మీరు మరి ఎందుకు కోర్టుకు మీరు నోటీసులు ఇస్తే మరి మీరు ఎందుకు స్టే ఎత్తేపించుకోలేకపోయినారు? మీరు ఏం చేశారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాలను కృష్ణా డెల్టాకి ఇచ్చి, అలాగే శ్రీశైలం వాటర్ను రాయలసీమకి ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు పట్టుసీమను తీసుకొని వచ్చి 11 నెలలనే పూర్తి చేసి ఈ రోజు వరకు 11 సంవత్సరాలుగా నిర్విరామంగా నీళ్లు ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీనికే రాయలసీమ ద్రోహి అంటున్నారు చంద్రబాబు నాయుడిని. అంతేకాకుండా తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయాయి. కనీసం మీ గవర్నమెంట్ లో గ్రీస్ కూడా వేసే పరిస్థితి లేదు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ల కిందట ఎప్పుడో తుంగభద్ర గేట్లు కట్టినవి. అప్పటి నుంచి ఎలాంటి మరమ్మతులు లేవని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గేట్లు కొట్టుకుపోతే కన్నయ్య నాయుడిని పిలిపించి కేవలం 5 రోజుల్లో రన్నింగ్ వాటర్ లో గేట్లు నిలుపుదేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అంతేకాకుండా ఇప్పుడు గేట్ల మరమ్మతుల కోసం అటు తెలంగాణతో గానీ ఇటు కర్ణాటకతో మాట్లాడి 55 కోట్లు శాంక్షన్ చేపించి పనులు చేపించిన ఘనత చంద్రబాబు నాయుడు. దీనికే మీరు రాయలసీమ ద్రోహి అంటా ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా మీ గవర్నమెంట్ లో పనులు పూర్తి కాకుండానే పనులు పూర్తయినాయని 120 ప్రాజెక్టులకి ప్రీ క్లోజర్ చేసినారు. దాంట్లో మా పాణ్యం నియోజకవర్గంలోని గోరుకల్లు రిజర్వాయర్ పనులు పూర్తి కట్టకు ప్రమాదం ఉంది. 90% పనులే పూర్తయ్యాయి, ఇంకా 10% మిగిలి ఉంది. దాన్ని కూడా మీరు పనులు పూర్తయినాయని చెప్పడం వల్ల ఈ రోజు కట్టకే ప్రమాదం అయింది. అదే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే గోరుకల్లు రిజర్వాయర్కు 58 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. దీనికైనా మీరు చంద్రబాబు నాయుడు గారిని మీరు రాయలసీమ ద్రోహి అంటా ఉన్నారు. అంతేకాకుండా అలగనూరు రిజర్వాయర్ అది కట్ట కుగ్గిపోతే 3 కోట్లతో పూర్తయ్యని ఈ రోజు 36 కోట్లు అవుతా ఉంది. అంటే దీది కూడా మీ జేబులు నింపుకోవడానికి కమిషన్ల కోసం చేయకపోవడం వల్లనే ఈ రోజు అది 36 కోట్లకు పోయింది. అది మేము ఇప్పుడు దాన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అంతేకాకుండా శ్రీశైలం రిజర్వాయర్ కూడా చంద్రబాబు నాయుడు గారు 240 కోట్లు శాంక్షన్ చేసి దానికి కూడా మొదలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా హెచ్ఎన్ఎస్ఎస్ చూడండి, దాని కెపాసిటీ 3,850 క్యూసెక్లు వాటర్ ను స్టోర్ చేసుకోవచ్చు. ఇంతవరకు 2,000 క్యూసెక్లే ఉంది. దీన్ని కూడా వైడనింగ్ చేసి దానికి 3,800 కోట్లు శాంక్షన్ చేసి కేవలం 190 రోజుల్లోనే 40 టీఎంసీలు నీళ్లు నిలుపదేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. దీనిగా మీరు చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహి అంటా ఉన్నారు. రాయలసీమలో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్తున్నదే చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఈ రోజు అదే మీ టైంలో
తుంగభద్ర గేట్లు అన్నమయ్య గేట్లు కొట్టుకుపోతే 40 మంది చనిపోతే కనీసం పరామర్శించిన దాఖలాలు లేవు. ఇది మీ చరిత్ర. దీనికి ఎంతసేపు ఉన్నా మీరు ఏది చేసినా కానీ మీ జేబులు నింపుకోవడానికి ఓకే సార్. సార్ ఒక్క సెకండ్ సార్. జోబు పెట్టు సార్. జోబు లేదు. పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గౌరీ చరిత్రెడ్డి గారు మాట్లాడారు. అదేవిధంగా స్థానిక మంత్రివర్గం చెప్పారు. మిత్రుడు యువకుడు అయినటువంటి దేశంలో గారు మాట్లాడారు. అన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం కీలకం. ఈ అంశాల గురించి చెప్పారు. అంద్రి నీవా సుజల శ్రవంతి అతను పేరు పెట్టింది ఎవరు? ఎవరా పేరు పెట్టింది? జగన్మోహన్ రెడ్డి పెట్టాడా? ఎన్టీ రామారావు గారు పెట్టారు. ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలా? డోర్ ప్రాంతం కానీ పత్తికొండ ప్రాంతం కానీ అదేవిధంగా అనంతపురం జిల్లాలో స్ప్రింగ్స్ ఇరిగేషను అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్తో బతుకుతూ ఉన్నారు ఆ రైతులకు. వాళ్ళ కోసం అదే చిత్తూరు వరకు తీసుకోవాలి. 32 మండలాలకు నీళ్ళు ఇవ్వాలని నాకు జ్ఞాపకం ఉంది. అందులో 32 మండల్స్ ఇప్పుడు ఎందుకు రావాలని నాకు ఐడియా లేదు కానీ 6 కథ చెప్తాను, 40 ఏళ్ల కథ. అది సుజల శ్రవంతి అని చెప్పి ఎన్టీఆర్ ఆయన భవనానికి 30 సెక్రటరియట్ పాత సెక్రటరియట్లు చూసుకోండి సుజల శ్రవంతి అని ఉంటుంది. ఇదే పేరు అంద్రి నివాస్ సుజల శ్రవంతి పేరు పెట్టారు. అది వెనుక ప్రాంతాలకు నీళ్లు అందజేయాలి, సాగునీటికి తాగునీటికి అందజేయాలని ఉద్దేశించుకుని ఈ నీటిని పెన్నావబులం వరకు తీసుకుపోవాలని కీర్తిస్తూ అన్న ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. ఊరుకొండ ప్రాంతం కానీ అవన్నీ ప్రాంతాలన్నీ బాగా వెనుకబడ్డ ప్రాంతాలు, చాలా క్షామం ఉంది. ఆ ప్రాంతాలకు నీళ్ళు అందజేయాలనేది ఆయన ఆకాంక్ష. దాని తర్వాత గౌరవుని కీర్తించిన ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయన పట్టుదలతో ముఖ్యమంత్రి అయిన తర్వాత కప్పం వరకు కుప్పము రామకుప్పము పక్కన ఉండే ఇంకా పేరు లేదు ఎదురుకుప్పం తమిళనాడు పోతుంది. ఆడదాకా నీళ్ళు తీసుకోపోవాలి. మనకు నియోజకవర్గం వరకు నీళ్ళు తీసుకోవాలంటే దాదాపుగా 745 కిలోమీటర్లు అవుతుంది ఈ సుజల శ్రవంతి ప్రవహించడానికి. దాన్ని ఇంత మంచి పేరు పెట్టారు ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఆయన జగన్ గారు శ్రీశైలం ప్రాజెక్ట్ ఆయన చేసేట్టున్నాడు. పాపం నాగార్జున సాగర్ కూడా ఆయన చేసాడు. మాట్లాడితే ఎట్లా చేసినోడు ఎన్టీ రామారావు, కష్టపడి ఎన్టీ రామారావు. నేను అందులో భాగంగా కృష్ణగిరి దగ్గర రిజర్వాయర్ ఉండాలని చెప్పి కొట్టాడి రిజర్వాయర్ ఏర్పాటు చేసిన కే కృష్ణమూర్తి గారు మేమంతా పోయి ధర్నా చేశారు. కూర్చున్నాము ఆ ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. వచ్చి చూసిరండి మీరు. తెలుసుకోవాలి, చరిత్ర అనేది తెలుసుకోవాలి, తెలుసుకొని మాట్లాడాలి. ఊరికే మాట్లాడితే ఎట్లా? ఇక్కడ కూడా ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళు అడగండి. ఈ తమ్ముడు మనం చెప్పినట్టు బీసీ జనార్దన్ రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పినాడు 5/5/2020 జీవో వచ్చింది. 2003 జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. ఎవరి దగ్గర ఎన్జీటీ పర్మిషన్ లేకుండానే ఆయన కార్యక్రమం మొదలుపెట్టారు. కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పరమైన అనుమతులు ఇవ్వలే వాళ్ళు. తెచ్చుకోలేకపోయినాడు ఆయన. ఎందుకు తెచ్చుకోలేకపోయినాడు? వచ్చిన పెద్ద మనుషులు ఎవరు? రామచంద్రారెడ్డి గారు. ఆయన నియోజకవర్గంలో ఒక ముస్లిం గర్ల్ బాగా చదువుకుంటా ఉంది, బాగా ఉత్తీర్ణురాలు అవుతా ఉంది. ఆ అమ్మాయికి తనకు కావాల్సిన వాళ్ళ हमारा प्रेसिडेंट साहब को जो है लंबी उम्र इधर को
రాష్ట్ర విభజన జరిగి 13 సంవత్సరాలు పూర్తి అవుతా ఉన్నది. రాష్ట్రంలో ఉమ్మడి రాజధాని కూడా దాని కాల పరిమితి అయిపోయి అమరావతిని రాజధానిగా ప్రకటించుకొని ఇక్కడ నుంచి పరిపాలన మనం కొనసాగిస్తున్నాము. అయినప్పటికీ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఆంధ్ర హోంగార్డ్స్ను, ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ హోంగార్డ్స్ను ఎవరి రాష్ట్రాలకు వారిని పంపించమని చెప్పి గత 12 సంవత్సరాల కాలంగా రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అధికారులు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాకు తల్లిదండ్రులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మేము స్థానికత కోల్పోతే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మాకు రావాల్సిన వాటాలు పోతాయి, ప్రభుత్వాలు అందించేటువంటి సంక్షేమ పథకాలకు మేము దూరం అయిపోతున్నాము, మీరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, 2 రాష్ట్రాల డీజీపీలు కానీ, 2 రాష్ట్రాల హోమ్ మినిస్టర్లు కానీ కలిసి మాట్లాడుకొని ఇక్కడ వారిని అక్కడికి, అక్కడ వారిని ఇక్కడికి మార్చమని చెప్పి పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఈ పాలక వర్గాలకు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా అయితే తోక ఆడించుకొని వెళ్ళిపోతుందో ఆ పద్ధతుల్లో వెళ్ళిపోతున్నారు తప్ప కనీసం ఇన్ని సంవత్సరాల కాలంగా ఒక న్యాయబద్ధమైనటువంటి అంశం పైన పదే కోరుతున్నారనేటువంటి భావన ఈ ప్రభుత్వాలకు పాలక వర్గాలకు లేకపోవడం ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 106 సార్లు ఆ హోంగార్డుల సమస్యలపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఏఐవైఎఫ్ అదేవిధంగా 26 జిల్లాల్లో ఆందోళన చేసి జిల్లా కలెక్టర్ల ద్వారా అటు తెలంగాణలో ఆందోళన చేసి
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఆ రాష్ట్ర హోంశాఖ గారికి అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఇంతవరకు అంగుళం కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతోంది. మీరేమో రాష్ట్రాలు మారాలి, మీరు ఎక్కడున్నా మీ స్థానికత మీకు కావాలి, మీరు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలి, అధికార పీఠాలు అధిరోహించాలి, మీ పెత్తనాలు ప్రారంభించాలి. కానీ రోజువారీ కూలికి పని చేస్తున్నటువంటి హోంగార్డుల జీవితాల్లో మాత్రం ఏమాత్రం వెలుగును నింపకపోయినా పర్వాలేదు, ఉన్నటువంటి చట్టాలను సవరించి వారిని ఇక్కడికి పిలుచుకోవాల్సినటువంటి బాధ్యతను ఏమాత్రం గుర్తించకపోవడం ఇంతకంటే అన్యాయం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నారు. తగదురమ్మా అని చెప్పేసి రోజుకొకసారి ఫోన్ చేసి మీరు ఫలాని వారికి కంప్లైంట్ చేశారు, దానిపైన ఫిర్యాదు చేశారు, మీకేమన్నా అందిందా అని చెప్పేసి సీఎంఓ ఆఫీసు నుంచో లేదా మరొక అధికార కార్యాలయం నుంచో ఫోన్లు అయితే వస్తున్నాయి తప్ప అంగుళం కూడా పని జరగలేదు. హోంగార్డు మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదనకు లోనవుతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశాల్లో, ఈ బడ్జెట్ సమావేశాల్లో హోంగార్డుల పైన ఒక నిర్ణయం తీసుకొని అక్కడి వారిని ఇక్కడికి, ఇక్కడి వారిని అక్కడికి, రెండు తెలంగాణ ఆంధ్ర స్థానికత కలిగిన వారికి మార్పు చేయాలి.